నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య ఆరాధ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజినిగలితం యాబలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః త్వత్ప్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి 30వ రోజు. ఈనాటితోటి మన ధనుర్మాస వ్రతం పూర్తవుతోంది. ధనుర్మాస ప్రవచనము పూర్తవుతోంది. ధనుర్మాస వ్రతం సుసంపన్నమైనటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి రోజు. గోదామ్మవారి యొక్క కటాక్షాన్ని, ఈ అమ్మవార్లందరికీ మూలమైనటువంటి అమ్మవారైనటువంటి లక్ష్మీ అమ్మవారి కటాక్షాన్ని, ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క చెప్పు చేతల్లో ఉండే సర్వేశ్వరుని యొక్క కటాక్షాన్ని, గోదా అమ్మవారికి అగ్రజులైనటువంటి ఎంబెరుమానార్ల కటాక్షాన్ని, గోదా అమ్మవారికి తండ్రులైనటువంటి ఆళ్వార్ల యొక్క కటాక్షాన్ని, గోదా అమ్మవారికి బిడ్డలైనటువంటి పూర్వాచారుల యొక్క కటాక్షాన్ని మనకి అందించేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి రోజు ఈరోజు. ఆండాళమ్మవారు అద్భుతమైన రీతిలో ఇవాళ పాసురాన్ని మనకి అందిస్తున్నారు. ఈ పాసురానికి ఫలశ్రుతి పాసురం అని పేరు. ఈ పాసురం ద్వారా ఫలశ్రుతిని చెబుతున్నారు. ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రంథాన్ని మనం గనక చూస్తే ఆ గ్రంథం యొక్క గొప్పతనం పూర్తిగా గ్రంథం అంతా మనం అనుసంధానం చేసి అంటే చదివి తెలుసుకోవడానికి అవకాశం ఉంటే మొత్తం అంతా మనం అనుసంధానం చేయడానికి అవకాశం ఉంటుంది. అలా అవకాశం లేదు. ఒక్కసారి ర్యాండమ్గా మనం చూద్దాము. ఈ గ్రంథంలో ఉండేటటువంటి విశేషాన్ని స్థాళీ పులాక న్యాయం అంటారు. స్థాళీ పులాక న్యాయం అంటే అన్నం అంతా ఉడికిందా లేదా, గిన్నెలో ఉండే మెతుకులన్నీ దెమ్మరించి దాన్ని నలిపి చూడవలసిన అవసరం లేదు. ఒక్క మెతుకుని ముట్టుకోగానే ఆ మెతుకుని బట్టి ఈ అన్నం అంతా ఉడికిందో లేదో, పాత్రలో ఉండే అన్నం అంతా ఉడికిందో లేదో ఎలా అయితే మనం చెబుతామో అలాగే అమ్మవారు మనకు అనుగ్రహించినటువంటి ఈ తిరుప్పావై దివ్య ప్రబంధం యొక్క వైభవం ఆద్యంతాలు చూస్తే సరిపోతుంది మన జన్మకి. ఈ ఆద్యంతాలు కూడా అందులో ఉండే విశేషాలను పరిపూర్ణంగా గ్రహించేటటువంటి శక్తి మనకు లేదు. నేను ప్రారంభంలోనే ముందుగానే ఎంబ్రమానార్లు చెప్పినటువంటి సూక్తిని నేను మీకు మనవి చేశాను. ఈ గ్రంథంలో ఉండే విశేషాలు చెప్పాలన్నా వినాలన్నా గోదమ్మకే యోగ్యత ఉంది తప్ప మిగిలిన వారి ఎవ్వరికీ యోగ్యత లేదు అని ఎంబ్రమానార్ల యొక్క నిర్ధారణ, వారి సూక్తి. కనుక కనీసం
ఆద్యంతాల్లో ఉండేటటువంటి విషయాలు మనం గమనించిన ఏదైనా ఒక పుస్తకాన్ని కనుక ఎవరైనా మనకిస్తే దాన్ని మనం గబగబా మొదలు చివర చూసేస్తాం. చూసినప్పుడు ఆ మొదలు చివర ఈ రెండిట్లో ఉండేటటువంటి అంటే మొదట్లోను చివరిలోనూ ఉండేటటువంటి స్వారస్యాన్ని బట్టి, వైభవాన్ని బట్టి, విషయాన్ని బట్టి మనం గ్రంథాన్ని అనుసంధానం చేయాలా, పరిపూర్ణంగా అక్కర్లేదా అనే విషయం తెలుస్తుంది. అలాగే ఆండాళమ్మ వారు ఒక అత్యద్భుతమైనటువంటి రీతిలో ఉపసంహారాన్ని చేశారు. అంటే గ్రంథ ప్రారంభం అద్భుతమే, అలాగే పూర్తి అద్భుతమే. ప్రారంభంలో నారాయణ నామాన్ని చెప్పారు. నారాయణుడే మనకి ఫలమును అనుగ్రహించినటువంటి మహనీయుడు అని ఆయన వైభవాన్ని చెప్పారు. చివరి పాసురంలో తనని ఆశ్రయించిన వారి కోసం ఆ నారాయణుడు పడేటటువంటి తపన ఏదైతే ఉంటుందో, తనను ఆశ్రయించిన వారికి వచ్చిన కష్టాలను తొలగించడం కోసం ఆ నారాయణుడు పడేటటువంటి కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టాన్ని సూచించేటటువంటి సముద్ర మథన వృత్తాంతాన్ని చెప్పి ఈ గ్రంథాన్ని పరిపూర్ణం చేస్తున్నారు. సముద్ర మథనంలో పరమాత్మ ఎంత కష్టపడ్డాడో ఆ కష్టం అంతా మనకి తెలుస్తుంది. ఒక్కసారి మథన వృత్తాంతాన్ని మనం తలుచుకుంటే పాసురంలో ఆ విశేషాలు మనం విందాం. అంతేకాక ఈ తిరుప్పావై గ్రంథాన్ని ప్రారంభించినటువంటి ఆండాళమ్మ వారు రెండవ పాసురంలో పార్కడల్ పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి అని ప్రారంభించింది. అడితో ప్రారంభించి అడితో పూర్తి చేసింది అని ఒక నిర్వాహం. అడితో ప్రారంభించి అడితో పూర్తి చేయడం అంటే పాలసముద్రంలో ఉండే పరమాత్మ యొక్క పాదార విందాలని పాడి అని ప్రారంభించింది. అలాగే నిన్న విన్నటువంటి 29వ పాసురంలో పొత్తామరయడియే పోత్తం పొరుల్ కేళాయ్ అని నీ యొక్క బంగారు పాదపద్మాలను మేము స్తుతించడానికి కారణం చెప్తున్నాం విను స్వామి అని నిన్న అడిని తలచుకుంది. రెండో పాసురంలోనూ అడిని తలచుకుని మనకి ప్రధానమైనటువంటి స్థానం పరమాత్మ చరణారవిందాలే అనేటటువంటి విషయాన్ని మనకి సూచించింది. అంతేకాక కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే అడితో ప్రారంభించి అడితో పూర్తి చేయడానికి ఏమిటండి కారణం అంటే భగవంతుడి యొక్క పాదాలకి భక్తులని పేరు. తిరుమల సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఏం కోరుతాం? అర్చక స్వాముల్ని శఠగోపం ఇవ్వండి, శఠార్ ఇవ్వండి అంటాం. స్వామి పాదుకలు ఇవ్వండి అని అనకూడదు. స్వామి పాదుకలు ఇవ్వండి అని అంటే విషయం తెలియని వారు అని అర్థం. విషయం కాదు, అసలు ఏమీ తెలియని అజ్ఞానులు అని అర్థం. స్వామివారి పాదుకలకి ఏమని పేరు? శఠగోపం అని, శఠారి అని పేరు. శఠార్ అంటే నమ్మాళ్ళు వాళ్ళు, శఠగోపులు అంటే నమ్మాళ్ళు వాళ్ళు.
మనందరికీ కూడా కూటస్థులైనటువంటి వారు నమ్మాళ్ళవార్లకి ప్రపన్న జన కూటస్థులు అని పేరు పెట్టారు పరాశర భట్టారకుల వారి ప్రపన్న జన కూటస్థం ప్రపద్యే శ్రీ పరాంకుశం అని ప్రపన్న జనకూటస్థులు. కనుక పరమాత్మ యొక్క పాదార విందములంటే భక్తులు. మనం భక్తులతో కలిసి ఉండాలి, భక్తుల సన్నిధిలో ఉండాలి. భగవత్ సేవ ప్రారంభంలోనూ భక్తులతోటే ఉండాలి, భగవత్ సేవని చేసేటప్పుడు భక్తులతోటే ఉండాలి, భగవత్ సేవ పూర్తయిన తర్వాత భక్తులతోటే ఉండాలి. ఎందుకండి ఈ 3 సార్లు భక్తులతో ఉండడం అంటే సేవ ప్రారంభంలో భక్తులు కావాలి. ఎందుకు భక్తులు కావాలంటే పరమాత్మ దగ్గర దాకా మన తీసుకెళ్లేటటువంటి వాళ్ళు భక్తులే కనుక ఆ పరమాత్మ సన్నిధికి చేరితే కదా మనం సేవ చేయడం అనేది కుదురుతుంది. పరమాత్మ చరణ సన్నిధికి మనని చేర్చువారు భక్తులు. అందుకు పరమాత్మ సన్నిధికి వెళ్ళి కైంకర్యం ప్రారంభించేటప్పుడే భక్తులు అవసరం. అప్పుడే కాదు, ఎప్పుడూ అవసరమే. కైంకర్యం చేసేటప్పుడు కూడా భక్తుల యొక్క సాన్నిధ్యం మనకు కావాలి. ఏమిటండి కైంకర్యం చేసేడు భక్తుల సాన్నిధ్యం ఎందుకండి? ఎందుకంటే మనం చేసేటటువంటి కైంకర్యం మనకి రచించాలంటే మనం చేసేటటువంటి కైంకర్యంలో ఉండేటటువంటి మాధుర్యం మనకి వంట పట్టాలంటే, అది మన అనుభవంలోకి రావాలంటే భక్తులతో కలిసే ఉండాలి, మధ్యలోనూ వారి అవసరం. ఇక కైంకర్యం పూర్తయిన తర్వాత అప్పుడు భక్తులే కావాలి. అప్పుడు ఎందుకండి భక్తులు? చివరిలో పూర్తయిపోయింది కదా. పూర్తయిపోయినా మనం చేసిన కైంకర్యంలో ఉండేటటువంటి మంచి చెడ్డలు మనకి తెలియజేసి మనని దిద్దుబాటు చేసి మళ్ళీ మరింతగా స్వామి కైంకర్యంలో అన్వయించేటట్టుగా చేసేటటువంటి వారు భక్తులు కనుక అండాళమ్మ వారు ప్రారంభంలో అడి, మధ్యలో అడి, చివరిలో అడి. ఈ అడి అనేది మనకి అడి అంటే పాదములని ఒక అర్థం, అడి అంటే మూలము అని ఒక అర్థం. మనకి మూలమైనటువంటి మూల సూత్రం ఈ అడే అనేటటువంటి విషయాన్ని, అంటే ఆయన పాదములే అనే విషయాన్ని అండాళమ్మ వారు ఈ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నారు. అంతేకాదు ఇంకొక యోజన కూడా ఉంది. 2వ పాసురంలో పరమన్ అడిపాడి అని ప్రారంభించారు. పరాత్పరుడైనటువంటి క్షీరాబ్దిలో వేంచేసి ఉండేటటువంటి పరమాత్మ యొక్క పాదార విందాలను పాడి, ఇది వ్రతానికి ఉండే మొట్టమొదటి నియమం అని చెప్పారు. మళ్ళీ చివరి పాసురంలో 30వ పాసురంలో కేశవనై అని చెప్పారు. కేశవనై అంటే అందమైనటువంటి కేశపాశములు కలిగినటువంటి స్వామిని అని అర్థం. అందమైన కేశపాశాలు కలిగిన వాడు అనడం ద్వారా కేశాల యొక్క వైభవం చెప్పినట్టయింది. అడి అనడం ద్వారా పాదాల యొక్క వైభవం చెప్పినట్టయింది. పాదంతో ప్రారంభించి
ఆయన యొక్క దివ్య వైభవాన్ని శిరోజాల వరకు అంటే కేశాల వరకు, అడి నుంచి ముడి దాకా అంటారు. అడంటే పాదాలు, మూడంటే కిరీటం, లేకపోతే జుట్టుముడి. అలాగ అడి నుంచి ముడి దాకా ఆయన యొక్క సౌందర్యం మధ్యలో వర్ణించి, అడితో ప్రారంభించి ముడితో పూరించింది అండాళమ్మవారు తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని అని ఒక యోజన్ని తెలియజేశారు. ఈ విధంగా తిరుప్పావై దివ్య ప్రబంధం ద్వారా మనకి అండాళమ్మవారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు అని పెద్దలు మనకి తెలియజేశారు. అంతేకాక ఈ పాసురంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ముందుగానే మనవి చేశాను, సముద్ర మథన వృత్తాంతాన్ని తరచుకుని ఈ గ్రంథాన్ని అమ్మ పూరిస్తోంది, పూర్తి చేస్తోంది. సముద్ర మథన వృత్తాంతాన్ని ఆవిడ ఎందుకు చెప్పాలండి చివర అంటే, పరమాత్మ సముద్ర మథనం చేశాడు, ఆండాళమ్మ సముద్ర మథనం చేసింది. పరమాత్మ సముద్ర మథనం తెలుసు కానీ ఆండాళమ్మ వారు సముద్ర మథనం చేయడం ఏమిటండి? ఇది మాకు అర్థం అవ్వలేదు. దాన్ని నేను వివరిస్తాను. పాల సముద్రాన్ని పరమాత్మ చిరికాడు, వేద సముద్రాన్ని ఆండాళమ్మ చిరికింది. అనంతములైనటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో ఆ వేదాలలో ఉండేటటువంటి సారాన్ని, ఆ వేదములకు శిరస్సులైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఆండాళమ్మవారు ఈ దివ్య ప్రబంధం ద్వారా మనకు అందించారు. ఆయన సముద్ర మథనం చేశాడు, ఈవిడ శృతిని మథించింది, వేదాలని మథించింది. ఆయన సముద్రాన్ని మథిస్తే అమృతం పుట్టింది, ఈవిడ వేదాలని మథిస్తే అతృప్తామృతం పుట్టింది. అతృప్తామృతం అంటే పరమాత్మ పేరు ఆరావముదు అంటారు. ఆరావముడు అంటే అతృప్త అమృతం, అతృప్తామృతం అంటే తృప్తిని కలిగించని ఉపానక అమృతం అని నమ్మాళ్ళి వాళ్ళు పరమాత్మకి పేరు పెట్టారు. ఆరావముదే అని, అతృప్తామృతమా అని స్వామిని సంబోధించారు. దేవతలకు దొరికినటువంటి అమృతం సముద్ర మథనంలో దొరికిన అమృతం, వేద మథనంలో దొరికిన అమృతం, ఆండాళమ్మ వారికి దొరికిన అమృతం అతృప్తామృతం. ఒక రకంగా చెప్పాలంటే సముద్ర మథనం చేసి పరమాత్మ పొందినటువంటి ప్రయోజనం కంటే శృతి మథనం చేసి ఆండాళమ్మ వారు పొందిన ప్రయోజనం చాలా గొప్పదిట. స్వామి కంటే అమ్మే గొప్పది. ఏమిటండి గొప్పతనం? అమ్మ గొప్పతనం అంటే స్వామి సముద్ర మథనం చేసి లక్ష్మీదేవిని సంపాదించుకున్నాడు. అమ్మ వేద సముద్ర మథనం చేసి శ్రీయప్పతులు ఇద్దరిని సంపాదించుకుంది. ఆయన ఒకడు లక్ష్మీదేవిని సంపాదించుకున్నాడు, ఒక్కావిడిని సంపాదించుకున్నాడు. ఈవిడ మిథునాన్ని సంపాదించుకుంది. మిథునం అంటే జంట. ఎవరో జంట? శ్రీయప్పతులు. ఇది ఆయన మథనంలో ఉండేటటువంటి ప్రయోజనం. శ్రీయప్పతులు ఇద్దరూ లభించడం ఈవిడ వేద మథనంలో ఉండేటటువంటి ప్రయోజనం కనుక ఆయన కంటే అండాళమ్మ వారి మథనమే చాలా గొప్పది. అందుకే సముద్ర మథనంతో ఈ గ్రంథాన్ని పూర్తి చేస్తున్నారు. స్వామి, నువ్వు సముద్ర మథనం చేశావు, మేము శృతి మథనం చేశాము. నువ్వు సముద్ర మథనం చేసి అమ్మవారిని పొందావు, మేము శృతి మథనం చేసి శ్రీయప్పతులు నిన్ను మీ ఆవిడని ఇద్దరిని పొందామయ్యా అని తమ వ్రతంతో ఓ పోలిక ఉండడం చేత
ఈ పాసురంలో సముద్ర మథన వృత్తాంతాన్ని అమ్మ తలచుకుని ఈ గ్రంథాన్ని పూర్తి చేస్తున్నారు. ఆండాళమ్మవారు ఈ పాసురంలో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో చేసిన వారికి శ్రీయప్పతలిద్దరి కటాక్షం, లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది అని సమాపనం చేస్తున్నారు. ఎంగుం తిరువరుల్ పెట్టి ఇంబురువర్ అని పూర్తి చేస్తున్నారు. ఎంగుం తిరువరుల్ పెట్టి ఇంబురువర్, అన్ని చోట్ల, ఎంగుం అంటే అన్ని చోట్ల, అంతటా అని అర్థం. అంతటా తిరు అరుళ్ పెట్టి లక్ష్మీ కటాక్షాన్ని పొంది ఇంబురువర్ ఆనందించుడు. ఈ వ్రతాన్ని చేసిన వాళ్ళు అంతటా లక్ష్మీ కటాక్షాన్ని పొంది ఆనందించెదరు అని అర్థం. అదేమిటండి అంతటా ఏమిటి? ఇహపరాల్లో అని అర్థం. ద్వయమంత్రం యొక్క సారంగా ఈ పాసురం మనకు అందుతోంది అని ద్వయమంత్రంలో ఉండే పూర్వవాక్యంలో ఉండేటటువంటి శ్రీమత్ శబ్దం యొక్క వైభవం, అలాగే ద్వయమంత్రంలో ఉత్తరవాక్యంలో ఉండేటటువంటి శ్రీమత్ శబ్దం యొక్క వైభవం ఈ పాసురంలో ఆండాళమ్మ వారు కూర్చారు అని మన పెద్దల యొక్క నిర్వాహం. ఇలాంటి విశేషాలు ఎన్నో ఈ పాసురంలో ఉన్నాయి. పాసురాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసుకుని ఇందులో ఉండేటటువంటి విశేషాన్ని అది అవకాశం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்து சேரிகையார் சென்னிரஞ்சி அங்கப்பரகொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கமலத் தண்டெறியல் பட்டரபிரான் கோத சொன்ன சங்கத் தமிழ் மாலை 30 தப்பாமே இங்கு பரிசுரைப்பார் ஈரிரண்டு மாழ்வரைத்தோள் செங்கண் திருமுகத்தி செல்வத் திருமாலால் எங்கும் திரு அருள் பெற்றி இங்குருவர் எம்பாவாய். ఆండాళమ్మవారు ముందుగానే ఆ సముద్ర మదన వృత్తాంతాన్ని తన యొక్క పాసురంలో సూచిస్తున్నారు. వంగ కడల్ కడయింద మాధవనై కేశవనై. వంగం అంటే ఓడ, ఓడలతో నిండి ఉండేటటువంటి కడల్ సముద్రాన్ని కడయింద చిలికినటువంటి, అలాగే సముద్రాన్ని చిలకడం చేత ఆయన మాధవుడయ్యట, కేశవుడయ్యట. అలాగా సముద్రాన్ని చిలికి మాధవుడు కేశవుడు అయిన స్వామి అని ఈ మాట ద్వారా తెలియజేస్తోంది. వంగం అంటే ఓడ అన్నారు. ఓడలతో కూడినటువంటి ఒక సముద్రం అంట. ఇదేమిటండి, సముద్రంలో ఓడలు ఉంటాయా? పాల సముద్రంలో ఓడలు ఉంటాయా? మామూలు సముద్రంలో అయితే ఓడ ఉంటుంది. పాల సముద్రంలో ఓడలు ఎందుకు ఉంటాయండి? ఆండాళమ్మ వారు ఓడలని చెబుతున్నారు. దీనికి 2 రకాలైనటువంటి అర్థాన్ని మన పెద్దలు చెప్పారు. అందులో సామాన్యమైన అర్థాన్ని మనం ముందు విందాం. కవులు ఏం చేస్తారంటే, కవులకి నిరంకుశులని పేరు. వాళ్ళు ఏం చెప్పినా మాట్లాడడానికి లేదు.
వాళ్ళు ఏ ప్రయోగం చేసినా మనం ఏ విధంగా మాట్లాడడానికి లేదు. అలాగే ఆండాళమ్మ వారు కవులు నిరంకుశులని అన్నట్టుగా ఈ గ్రంథాన్ని చెబుతూ పాల సముద్రంలో ఓడలున్నాయి అని ఒక ఉత్ప్రేక్ష చేసింది అని అనుకోవచ్చు. ఇలా ఉంటుందా? కవులు ఏం చెబుతారంటే నదుల్లో కలువలు ఉన్నాయని, నదుల్లో తామరలు ఉన్నాయని చెబుతారు. నదుల్లో కలువలు తామరలు పుయ్యవు, చెరువులోనే పోస్తాయి. ప్రవహించే నదిలో తామరలు కలువలు పుయ్యవు. మీరు నెల ఉండే చెరువులో తామరలు కలువలు పోస్తాయి. కావండి, మీరు నదిలో తామరలు కలువలు పోస్తాయని చెప్పారు, ఉండవు కదా అని అడగకూడదు. అది కవిత్వంలో ఉండే ఒకనొక సొగసు అన్నమాట, వైభవం అన్నమాట. అలాగా కవులు ఎలా అయితే నదుల్లో తామరలు కలువలు ఉన్నాయని చెప్పారో, వారికి ఉండవని తెలియక కాదు, తెలుసు. కానీ ఆ వర్ణన చేసేటప్పుడు రసరమ్యమైనటువంటి వర్ణన చెయ్యాలి గనక అలా వర్ణించారు. అలాగే ఆండాళమ్మవారు కూడా ఓ రసరమ్యమైనటువంటి వర్ణన కోసం ఆ పాల సముద్రంలో వాడుందని చెబుతున్నారు. ఇది సామాన్యమైనటువంటి ఒక అర్థం. అసలు పాల సముద్రంలో ఓడ లేదని ఎవరు చెప్పారు? పాల సముద్రంలో ఓడ మీరు చూసారా స్వామి అని మీరు ప్రశ్నించచ్చు. నేను చూడలేదు, కానీ నేను పాల సముద్రంలో ఓడ ఉంటుంది అనే గ్రంథాల్లో చదివాను, విన్నాను. ఏ ఓడ ఉంటుంది అని ప్రశ్నించాలి మీరు. ఓడ ఉంటుందా ఉండదా అని కాదు, ఏ ఓడ ఉంటుంది. పాల సముద్రంలో ఉండేటటువంటి ఓడకి పరమాత్మ అని పేరు. పరమాత్మకి ఒక పడవ అని పేరు. విష్ణుపోతో నరాణామని సంసారంలో చిక్కుకున్నటువంటి మనని సంసార సాగరంలోంచి కలతీర్చేటటువంటి ఒకనొక ఓడ పరమాత్మ. ఆ పరమాత్మనే ఇక్కడ ఓడగా ఆండాళమ్మగా చెబుతున్నారు. పాల సముద్రంలో ఎప్పుడు ఆదిశేషులు వారిని చెయ్యగా చేసుకుని ఆయన మీద శయనించి లక్ష్మీదేవి, శ్రీదేవి, భూదేవి పాద సంవహనం చేస్తూ ఉంటే అందులో వేంచేసి ఉండేటటువంటి ఒకనొక మహానుభావుడైనటువంటి స్వామినే ఆండాళమ్మ వారు ఇక్కడ వంగం అని ఓడ అని చెబుతోంది. అలాంటి ఓడతో కూడి ఉన్న కడల్ సముద్రాన్ని కడయింగా చిలికినటువంటి మాధవుడు కేశవుడు. సముద్రాన్ని చిలికాడంటే పరమాత్మ తానెంత కష్టపడ్డాడో అది పక్కన పెట్టండి. తానెంతో ఇష్టపడి అభిమానంతో వచ్చి పాల సముద్రంలో వేంచేసి ఉన్నాడు. అలాంటి తానెంతో ఇష్టపడి అభిమానంతో వచ్చి వేంచేసి ఉండేటువంటి పాల సముద్రాన్ని అల్లకల్లోలం చేసేసాడు ఈ సముద్ర మథనం ద్వారా. అది ఆండాళమ్మ వారికి కొంచెం బాధ కలుగుతోంది. స్వామి, చివరికి నువ్వుండేటటువంటి ఇల్లుని కూడా చూడకుండా ఆ దేవతల కొరకు ఆ పాల సముద్రాన్నంతా అల్లకల్లోలం చేసేసావయ్యా. నీకు ఇబ్బంది కలిగిన దేవతల కోసం దాన్ని మథనం చేసేసావయ్యా అని ఆండాళమ్మ వారి యొక్క మనసన మాట. వంగ కడల్ కడయింద మాధవనే. సముద్ర మథనంలో పరమాత్మ ఎంతో మంది యొక్క అహంకారాన్ని తొలగించాడు. అహంకారం పోవాలంటే సముద్ర మథనం కావాలి. ఎంతమంది అహంకారం తొలగించాడు?
ఇంద్రుడికి ఉండే అహంకారం తొలగించాడు, దూర్వాసుడికి ఉండేటటువంటి అహంకారం తొలగించాడు. అలాగే పర్వతరాజు అయినటువంటి మందర పర్వతానికి ఉండే అహంకారాన్ని తొలగించాడు, నాగరాజైన వాసుకుండేటటువంటి అహంకారాన్ని తొలగించాడు, దేవతలకు ఉండే అహంకారాన్ని తొలగించాడు, రాక్షసులకు ఉండేటటువంటి అహంకారాన్ని తొలగించాడు. ఎంతమందికి ఉండేటటువంటి అహంకారాన్ని ఒక్కసారి తొలగించినటువంటి గొప్పతనం పరమాత్మదే ఉంది అన్నారు. ఇంద్రుడికి నేను గతంలోనే మనవి చేశాను, దూర్వాస మహర్షి శాపం చేత ఐశ్వర్యం పోతే, లక్ష్మీదేవి పాలసముద్రంలో వెళ్ళిపోతే స్వామి సముద్ర మథనం చేశాడు అని ఇంద్రుడు అహంకారంతో పెద్దలను అవమానం చేశాడు. అలా పెద్దలను అవమానం చేస్తే కలిగేటటువంటి ఫలం ఏమిటి? ఐశ్వర్యం పోయింది. ఇక్కడే ఓ ప్రశ్న వేశారు పెద్దలు, ఏమండి ఇంద్రుడికి మహర్షి ఐశ్వర్యం పోవాలని శపించడం ఏమిటండి? అలా ఎందుకు శపించాడు? అలా శపించకూడదుగా అంటే దానికి సమాధానం చెప్పారు పెద్దలు. ఎందుకు అలా శపించారంటేట, ఒక మిహీనమైనటువంటి జంతువు ఉందనుకోండి, ఆ మిహీనమైన జంతువు అయినటువంటి శునకాన్ని శిక్షించాలంటే దానికి ఇష్టమైనటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అమేధ్యం, అది దానికి దొరకకుండా చేస్తే చాలు. అలాగే ఇంద్రుడికి ఇష్టమైంది ఐశ్వర్యం, వాడికి ఆత్మజ్ఞానం పోగాక అని చెప్పిస్తే వాడికి ఏమీ రిపెంటెన్స్ కలగదు, వాడిలో పరివర్తన కలగదు. వాడి జీవితం అంతా ఐశ్వర్యం మీదే ఆధారపడి ఉంది, వాడి పేరులోనే ఉంది ఐశ్వర్యం. ఇంద్రుడు అంటే గొప్ప ఐశ్వర్యం కలిగిన వాడు అని అర్థం. అందుకు వాడి ఐశ్వర్యాన్ని తొలగిస్తే వాడికి బుద్ధి వస్తుంది అని మహర్షి ఆ విధంగా శపించాడు అని పరాశర భట్టారకుల వారు రహస్యమైనటువంటి సమాధానం చెప్పారు. అలా ఇంద్రుడు అహంకరించి పెద్దల్ని అవమానం చేస్తే వాడి ఐశ్వర్యం కాకపోయింది. పెద్దల్ని అవమానం చేస్తే కలిగే నష్టం ఇది అని ఆ ఇంద్రుడికి కలిగినటువంటి అహంకారాన్ని తొలగించాడు. దూర్వాస మహర్షి చదువుకున్నవాడైనా ఆయన అమ్మ విషయంలో అపచారం చేశారు గనక ఆయన అహంకారం కూడా పోయేటట్టుగా చేశాడు. అలాగే దేవతలకి ఒక అహంకారం ఉంది, మేము దేవతలం అని, శక్తివంతులము అని, వాళ్ళ అహంకారం పోయేటట్టుగా చేశాడు. రాక్షసులకు ఒక అహంకారం ఉంది, మేము చాలా బలవంతుడము, మాయలు చేసే మాయగాళ్ళం అని, వాళ్ళ అహంకారం పోయేటట్టుగా చేశాడు. మందరం అనే పర్వతానికి నేను చాలా గట్టిగా ఉంటాను అని ఒక అహంకారం ఉంది, దాని యొక్క అహంకారం పోయేటట్టుగా చేశాడు. మథనం చేస్తూ ఉంటే సముద్రానికి, అదే పర్వతానికి, మందర పర్వతానికి తాడు కట్టి సముద్రాన్ని మథనం చేస్తూ ఉంటే, వాసుకుని కట్టి మథనం చేస్తూ ఉంటే ఆ పర్వతం పెచ్చులుగా ఊడిపోయింది. అప్పుడు పరమాత్మ అందులోకి ప్రవేశించి ఆ పర్వతాన్ని శిథిలం కాకుండా కాపాడాడు. చిలుకుతూ ఉంటే వాసుకి యొక్క శరీరం పుళ్ళు పడిపోయి బాధ వచ్చేసింది. ఆ వాసుకి కుయ్యో ముర్రో అన్నాడు. అప్పుడు ఆయనలో ప్రవేశించి ఆయనకి శక్తినిచ్చాడు. అలాగే దేవతలు చిలుకుతూ ఉంటే తోక పట్టుకున్నారు, చిలుకుతున్నారు. ఈ వాసుకి ఆ బాధ తాళలేక తోకతోటి టపా కొడుతూ ఉంటే వీళ్ళ వీపులు చిట్లిపోయి, వీళ్ళు బాబోయ్ మేము చిలకలేని దీన్ని అని వాళ్ళు నీరసించిపోతే వాళ్ళల్లో ప్రవేశించి వాళ్లకో శక్తినిచ్చాడు. రాక్షసులు తల దగ్గర అహంకారంతో తలకాయ పట్టుకుంటే మేము తోక పట్టుకోవడం ఏమిటి అని ఈ వాసుకి చిమ్మినటువంటి విషానికి వాళ్ళు సగం మంది తెచ్చి కుయ్యో ముర్రో అంటే మళ్ళీ వాళ్ళల్లో ప్రవేశించి వాళ్ళకి శక్తినిచ్చాడు.
ఈ విధంగా సముద్ర మథనంలో పరమాత్మ ఎన్ని రూపాలుగా ఉన్నాడు అంటే అన్ని రూపాలుగా ఉన్నాడు. ఇంత చేసి సముద్రాన్ని తిరుగుతూ ఉంటే మందర పర్వతం కాస్త సముద్రంలో మునిగిపోయింది. మునిగిపోతప్పుడు కూర్మావతారాన్ని ఎత్తాడు. ఎత్తి అడుగు నుండి ఆ పర్వతం తిరిగేటట్టుగా చేసి సముద్ర మథనం పూర్తయ్యేటట్టుగా చేశాడు. తానుగా దేవతలందరి మధ్యలో ఉన్నాడు. ఇలాగ ఈ విధంగా ఒకటేమిటి, పరమాత్మ అన్నిటి యందు తానే ఉండి అన్నీ తానయ్యుండి సముద్ర మథనాన్ని పూర్తి చేశాడు అని చెబుతున్నారు. స్వార్థపరులైనటువంటి దేవతల కోసమే సముద్రాన్ని మథించిన స్వామి నిస్వార్థపరులైనటువంటి భక్తుల కోసం ఏం చేయడానికైనా వెనకాడడు అని ఆండాళమ్మ వారు దీని ద్వారా ఒక సందేశాన్ని మనకి ఇస్తున్నారు. సముద్ర మథనంలో కలిగినటువంటి లాభం ఏదైనా ఉంటే, సముద్ర మథనంలో అమృతం వచ్చింది అని, ఏదో చంద్రుడు పుట్టాడు అని, ఉచ్చైశ్రవం అనేటటువంటి ఒకనొక గుర్రం వచ్చింది అని, కామధేను వచ్చింది అని, ఐరావతం వచ్చింది అని, ఇలా ఇవన్నీ వచ్చాయని చెబుతారు. అసలు ఇవన్నీ కాదుట, ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది అసలైన అమృతం ఏది అంటే లక్ష్మీ అమ్మవారు అన్నారు. తిరుమంగయాళ్ళ వారు పాసురాన్ని చెప్పారు. వెన్నవర్ అముదునవరిల్ పెన్నముదున్న ఎంబెరుమాన్. వెన్నవర్ అంటే దేవతలు. దేవతలు అమృతం తిందామని వచ్చారట. అమృతం భోంచేద్దామని వచ్చారు. అమృతం భోంచేద్దామని వచ్చినటువంటి దేవతలకి ఉప్పుచారును పోసి అసలైన పెన్నముదు అన్నారు. పెన్నముదు అంటే ఆడమృతం. ఆడమృతం అంటే అమ్మవారు అనేటటువంటి అమృతం అని అర్థం. లక్ష్మీ అమ్మవారు అనేటటువంటి అమృతాన్ని తాను పుచ్చేసుకున్నట్ట పరమాత్మ. అందుకే ఆయన సముద్రాన్ని చిలకడం చేత లక్ష్మీపదయ్యాడు, మాధవుడయ్యాడు అని చెబుతున్నారు. పరాశర భట్టారకుల వారు ఆ సముద్రంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి సన్నివేశాన్ని త్రిగుణ రత్నకోశంలో ఒక అద్భుతమైన శ్లోకంలో మనకి తెలియజేశారు. స్ఖలిత కటకమాల్యైః దోర్భిరబ్ధిం మురారేః భగవతి దధిమాధం మధ్నతః శ్రాంతి శాంచైః భ్రమదమృతతరంగావర్తతః ప్రాదురాసీః స్మితనయన సుధాభిః సించతి చంద్రికేవా. ఓ అమ్మా, ఓ లక్ష్మీదేవి, స్ఖలిత కటకమాల్యైః, ఆ పరమాత్మ తన భుజాల మీద ధరించినటువంటి మాలలు, ఆభరణాలు మొత్తం అన్నీ కూడా జారిపోయేటట్టుగా అలాంటి భుజాలు కలిగిన స్వామి దోర్భిః అబ్ధిం మురారేః, బాహులతోటి సముద్రాన్ని ఆ స్వామి చిలికాడు. అలా చిలికితే స్వామి యొక్క భుజాలపై ఉండే మాలలు అలాగే ఆభరణాలు జారిపోయాయి. అలా చిలుకుతుంటే దధిమాధం మధ్నత, ఎలా చిలికాడు? పెరుగుని చిలికినట్టుగా చిలికాడు. అలా చిలికితే ఆయనకు కలిగినటువంటి అలసట ఉంది చూచారా, ఆ అలసట పోయేటట్టుగా శ్రాంతి శాంచయి, ఆ శ్రమంతా తొలగిపోయేటట్టుగా నువ్వు అవతరించావు. నువ్వు ఎలా అవతరించావమ్మా అంటే స్మితనయన సుధాభి, చిరునవ్వులతో కూడినటువంటి చూపులు, సుధాభి అమృత ధారల వలె ఉన్నాయి. అలా అమృత ధారల వలె ఉండేటటువంటి చూపులతోటి సించతి చంద్రికేవా, వెన్నెల వలె నువ్వు ఆ స్వామిని అమృతధారల వంటి చూపులతోటి తడుపుతూ భ్రమరమృత తరంగా వర్తత
రాధురాశీ గిరగిరా తిరిగేటటువంటి అమృత తరంగాల మధ్యలోంచి నువ్వు ఆవిర్భవించావు అని పరాశర భట్టారకులు వారు శ్రీగుణరత్న కోశంలో తెలియజేశారు. లక్ష్మి అవతారం యొక్క ప్రయోజనం ఏమిటంటే సముద్ర మథనం వల్ల పరమాత్మ కలిగినటువంటి శ్రమంతా శమింపజేయాలని అమ్మవారు అవతరించింది అని సకల దేవతలు చూస్తూ ఉండగానే ఈ నారాయణ అడిగే జయనారాయణ అడే ఉన్నారా? జయరామానుజ జయరామ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది. మీరు మాట ఇవ్వలేదు నాకు. ఎక్కడి నుంచి ఇప్పుడే కట్ అయిందంటారా? ఇప్పుడే ఇంతకుముందు అడిగాను ఇప్పుడే. సరే మొదలు పెడతా. సముద్ర మథనం చేయడం చేత అమృతం దేవతలకు లభించింది, అతృప్తామృతం మనకి లభించింది అని అమ్మతో కూడిన స్వామిని, అమ్మని వక్షస్థలంలో ధరించిన శ్రీనివాసుని సేవించేటటువంటి ఒకానొక భాగ్యం మనకి సముద్ర మథనం వల్లే కలిగింది అని అండాళమ్మ వారు మనకు తెలియజేస్తున్నారు. వంగ కడయింద మాధవనై, కేవలం ఆయన మాధవుడు అవడమే కాదు, కేశవుడు కూడా అయ్యాడు అని. కేశవుడు అంటే అందమైనటువంటి కేశవాసం కలిగిన వాడు అని. పరమాత్మ యొక్క జుట్టుముడి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందంటేట అమ్మవారికి కూడా అసూయ కలిగించేంత అందం. అమ్మవారికి అద్భుతమైన కేశ సౌందర్యం ఉంటుంది. అలాంటి అద్భుతమైన కేశ సౌందర్యం కలిగినటువంటి అమ్మవారు కూడా స్వామివారి జుట్టుముడిని చూసి అబ్బాయి అంత మంచి జుట్టు ఉంది స్వామికి అని అసూయపడేంతటి గొప్ప సౌందర్యం కలిగిన వాడు అని ఎక్కడ బయటపడిందంటే సముద్ర మథనంలో ఆయన యొక్క కేశ సౌందర్యం అంతా ప్రకాశించింది అని. ఆయన కూర్మరూపిగా వచ్చి కూర్మావతారంలో సముద్ర మథనం చేయిస్తున్నప్పుడు ఈ హడావిడికి ఆయన జుట్టుముడి కాస్త ఊడిపోయిందిట. ఊడిపోయి సముద్రం అంతా ఆయన జుట్టు వ్యాపించేసిందిట. సముద్రంలో నాచొచ్చింది ఏమిటి అనుకున్నారు, ఇస్తే పరమాత్మ యొక్క కురులుట. అలాగా ఆయన కురుల యొక్క సౌందర్యం సముద్ర మథనంలో బయటపడింది అని. సముద్ర మథనంలో 2 సౌందర్యాలు మనకు కనపడ్డాయి. అందులో మొదటి సౌందర్యం అమ్మ యొక్క సౌందర్యం, రెండవ సౌందర్యం స్వామి యొక్క సౌందర్యం. 3 స్వామి అమ్మ కలిసినటువంటి ఒక సౌందర్యం. ఇలాంటి 3 సౌందర్యాలు మనకి లభించాయని వంగ కడయింద మాధవనై కేశవనై செங்கல் திருமுகத்து சேரிழையார் செந்நிரஞ்சி அங்க பரகொண்ட வார்த்தை
తింగళ్ తిరుమహత్. తింగళ్ అంటే చంద్రుడు. చంద్రుడు లాంటి ముఖాలు కలిగినటువంటి శేరిజయార్ సెన్నిరంజి విలక్షణమైనటువంటి ఆభరణాలు కలిగినటువంటి ఈ గోపికలు సెన్ను పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఇరంజి ప్రార్థించి అంగు అప్పుడు అప్పరహొండ వార్తై ఆ పరని పొందినటువంటి ఆ పురుషార్థమైనటువంటి కైంకర్యాన్ని పొందినటువంటి మాట ఉంది చూచారా, ఈ మాట చాలా ముఖ్యమైనటువంటి మాట. ఈ గోపికలు ఎలా ఉన్నారు? తింగళ్ తిరుమూహత్. వీళ్ళ ముఖాల్లో గొప్ప కాంతి కనపడుతోంది, చంద్రబింబాల లాంటి కాంతి కనపడుతోంది. ఎందుకు వచ్చిందండి వీళ్ళ ముఖాల్లో ఇంతటి కాంతి అంటే భగవత్ కటాక్షం కలిగింది అని చెప్పడానికి ఎంతకంటే వేరే అవసరమేం లేదు. ఒక వ్యక్తికి భగవత్ కటాక్షం కలిగిందా లేదా అనే విషయం ఎలా తెలుస్తుంది అన్నారు. వీరికి భగవత్ కటాక్షం కలిగిందా లేదా అనే విషయం ఎలా తెలుస్తుందంటే వారి ముఖవర్చస్సే మనకి వారికి కలిగినటువంటి భగవత్ కటాక్షాన్ని మనకు తెలిసేటట్టుగా చేస్తుంది అని సమాధానం చేశారు. ఈ వ్రతాన్ని చేయడం చేత పరమాత్మ సంతోషించాడు. పరమాత్మ సంతోషించి వీళ్ళకి తన యొక్క పరిపూర్ణమైనటువంటి సౌందర్య సందర్శనాన్ని కలిగించాడు. పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని పరిపూర్ణంగా సేవించడం చేత ఈ గోపికల యొక్క ముఖం కాస్త చంద్రబింబాల వలె వెలిగిపోతోంది అని. అంతేకాక చంద్రబింబాలతోటి ముఖాలను ఎందుకు పోల్చారంటే, చంద్రబింబాల లాంటి కాంతి కలిగిన వారిని ఎందుకు చెబుతున్నారంటే, శుద్ధ సత్వజ్ఞానం అనేది ప్రధానమైనటువంటిది. ప్రకృతి మండలంలో ఉండేటటువంటి మనకి శుద్ధ సత్వజ్ఞానం ఉండదు. సత్వజ్ఞానం ఉంటుంది. సత్వజ్ఞానం అంటే రజో తమో గుణాలతో కూడినటువంటి సాత్విక జ్ఞానం ఉంటుంది. కేవలం సత్వమే ఉండదు ప్రకృతిలో. కానీ భగవత్ కటాక్షం కలిగితే శుద్ధ సత్వజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఎలాంటి వైభవం అయితే ఉంటుందో, ఎలాంటి జ్ఞానం అయితే కలుగుతుందో అలాంటి జ్ఞానం ఈ ప్రకృతి మండలంలోనే కలుగుతుంది అని అర్థం. పరమపదానికి వెళితే అక్కడ శుద్ధ సత్వజ్ఞానం కలుగుతుంది. ఆ పరమపదంలో కేవలం సత్వగుణమే ఉంటుంది. వైకుంఠంలో రజోతమో గుణాలు అక్కడ ఉండవు, వాటికి అక్కడ చోటు లేదు. ప్రకృతిలోనే వాటికి చోటు. ఇలాంటి శుద్ధ సత్వమైన జ్ఞానం కలిగినటువంటి పరమపదానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆ పరమపదంలో ఉండేటటువంటి వాళ్ళకి ఎలాంటి జ్ఞానం అయితే ఉంటుందో అలాంటి జ్ఞానం భగవంతుణ్ణి ప్రతినిత్యము ఆరాధన చేసి ఆ భగవత్ సేవలో తన జీవితాన్ని ధన్యం చేసుకునేటటువంటి భగవద్విషయకమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి పెద్దలకు ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం. మన పెనజీరు స్వామి గారిని సేవిస్తే దీపాలన్నీ ఆర్పేసినా, కరెంటు పోయినా మనకి ఏమీ తెలియదు. అలాంటి ఒక వర్చస్సు, అలాంటి గొప్ప వర్చస్సు ఎలా కలుగుతుందంటే భగవత్ కటాక్షం చేతనే కలుగుతుంది అని ఈ గోపికలు అలాంటి ఒక గొప్ప భగవత్ కటాక్షాన్ని పొందారు. తెంగళ్ తిరుముహత్తు శేరిజయారు సెన్నిరంజీ. మొట్టమొదటి పాసురంలో నేరిజయారు అన్నారు, ఇక్కడ శేరిజయారు అంటున్నారు. అక్కడ నేరిజయారు అంటే విలక్షణమైన ఆభరణాలు ధరించిన వారలారా అన్నారు. ఇదో మళ్ళీ ఇప్పుడు ఆ గోపికల యొక్క ఆభరణాలను వర్ణిస్తున్నారు. మొదటి పాసురంలో ఉండే ఆభరణాలు వేరు, చివరి పాసురంలో ఉండే ఆభరణాలు వేరు. మొదటి పాసురంలో ఉండేటటువంటి ఆభరణాలు వ్రత ప్రారంభంలో ఉండేటటువంటి ఆభరణాలు, చివరి పాసురంలో ఉండేటటువంటి ఆభరణాలు వ్రతం చివరి రోజున ఉండేటటువంటి ఆభరణాలు. ఏమిటండి చివరి రోజున ఉండేటటువంటి ఆభరణాలు ప్రత్యేకత ఏమిటి అంటే, కోడారై పాసురంలో పరమాత్మని ప్రార్థన చేశారు కదా, తోడహమే తోల్వెలియే తోడే చెవిప్పువే పాడహమే అంటనే ఎప్పలకలనంది ఆమడి ఓం. స్వామి మా చేతికి కంకణాలు, భుజాలకి భుజకీర్తులు, చెవులకి దుద్దులు, ఆ పైన కర్ణపుష్పాలు, ఆ తర్వాత పాదాలకు ఆభరణాలు, ఇలాంటివి అనేకమైన ఆభరణాలు మేము ధరించాలి అని ప్రార్థన చేశారు.
అలా పరమాత్మని ప్రార్థన చేసి పరమాత్మ కటాక్షించగా ఆభరణాలన్నిటినీ ధరించినటువంటి గొప్ప సౌందర్యం ఇక్కడ ప్రకాశిస్తోంది. పరమాత్మ కటాక్షించిన ఆభరణములతోటి ఉండేటటువంటి ఒకనొక సౌందర్యం అంటే శుద్ధసత్వ జ్ఞానము, దానికి అనుగుణమైనటువంటి శమదమాది గుణ సంపత్తి, దానికి అనుగుణమైనటువంటి భగవద్ విషయంగా ఉండేటటువంటి ఒకనొక జ్ఞానం, భాగవత విషయకమైన జ్ఞానం, ఆచార్య విషయకమైనటువంటి జ్ఞానం, భాగవత ఆచార్య విషయ కైంకర్య రూపంగా ఉండేటటువంటి జ్ఞానం, ఇలాంటివన్నీ వీళ్ళకి అలంకారాలుగా ఉన్నాయి అని, అలాంటి చంద్రబింబం లాంటి ముఖం కలిగిన విలక్షణమైనటువంటి భగవత్ కటాక్ష రూపంగా ఉండేటటువంటి ఆభరణాలన్నింటినీ పరిపూర్ణంగా ధరించినటువంటి వారు శని ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఈరంగి ప్రార్థించి ఆ పరమాత్మని అంగు ఆ పరకొండ వార్త. అప్పుడు ఆ పరై అనేటటువంటి పురుషార్థాన్ని నిన్న విన్నపం చేశారుగా, పురుషార్థం ఏమిటో ఎత్తెక్కం ఏഴ് పిరవిక్కం కుందన్నో రుత్వమేయావం ఉనక్కే నామాక్షేవం మతనం కామంగై మాతృ అని ఇతర విషయ వైరాగ్యపూర్వకమైనటువంటి భగవత్ సేవ ఏదైతే ఉందో ఆ సేవ పొందారు అనేటటువంటి మాటని అణిపుదువై పైంగమల తంటిరియల్ పట్టరపిరాన్ కోద సొన్న సెంగత్తమిమాలై. ఈ మాటను ఆండాళమ్మ గారు ఒక 30 పాసురాల్లో సెంగత్తమిమాలై అని ద్రవిడ పాసుర మాలగా అందించారు. ఆండాళమ్మ గారు 2 మాలలను అందించారు పరమాత్మకని. పూమాలై, పామాలై అని, పూలమాలని, పాటల మాలని, పాసురాల మాలని రెండింటిని అందించారు అని దాన్ని చెబుతున్నారన్నమాట. అణిపుదువై పైంగమల తంటెరియల్ పట్టరవిరాన్ కోద సొన్నా. దీన్ని ఎవరు చెప్పారండి ఈ గ్రంథాన్ని? పైంగమల తంటెరియల్ పట్టరభిరాన్ కోదై. గోదాదేవి అని చెప్పట్లా, భట్టనాథుల యొక్క గోదమ్మ. ఈ భట్టనాథుల వారు ఎలాంటి వారండి? పైంగమల తంటెరియల్, తమ యొక్క మెడలో తులసి పూసల మాలల్ని, తామర పూసల మాలల్ని రెండిటిని ధరించినటువంటి భట్టనాథుల యొక్క గోద ఆవిడ దీన్ని చెప్పింది. ఎక్కడి గోద ఈవిడ? అణిపుదువై భూమికి ఆభరణమైనటువంటి శ్రీవిల్లి పుత్తూరులో ఆవిర్భవించినటువంటి ఆమె. శ్రీవిల్లి పుత్తూరు యొక్క గొప్పతనాన్ని కూడా చెబుతున్నారు. భూమండలానికి ఆభరణమైనటువంటి ఒక ఆనొక ఊరు. భూమండలానికి ఆ ఊరు ఆభరణం, ఆ ఊరికి ఆండాళమ్మ ఆభరణం. ఆండాళమ్మ వారు ఆ ఊరికి ఆభరణమై ఆ ఊరిని భూమండలానికి అంతటికీ ఆభరణం అయ్యేటట్టుగా చేసినటువంటి ఒక ఆనొక అద్భుతమైనటువంటి ఊరు. అణిపుదువై భూమండలానికి అంతటికీ ఆభరణం అంటే ఈ క్షేత్రానికి ఒక గొప్పతనం ఉంది. ఈ క్షేత్రం యొక్క పేరులోనే ఒక గొప్పతనం ఉంది. నేను మొదట్లోనే మనవి చేశాను శ్రీవిల్లి పుత్తూరు యొక్క గొప్పతనాన్ని. ధనురాకారంలో ఊరుంటుందని, అలాగే ప్రణవానికి ధనుస్సు అని పేరని, శరం అనేటటువంటి ఆత్మని తీసుకుని ప్రణవం అనేటటువంటి ధనుస్సుతోటి సంధానం చేసి దానిని సంధించి బ్రహ్మ అనేటటువంటి లక్ష్యానికి ఈ ఆత్మ చేరాలి అని దీన్ని ఈ ఊరు చెబుతోంది. అంతేకాకుండా ఈ ఊరికి గొప్పతనం ఉన్నది. ఆ క్షేత్రంలో ఉండేటటువంటి స్వామిని సేవిస్తే అమ్మవారు వెంచేసి ఉంటారు, గరుడాళ్ళు వారు వెంచేసి ఉంటారు, రంగమన్నారు వెంచేసి ఉంటారు. ఏమిటండి ఈ స్థితి? ఎందుకు ఇలా వెంచేసి ఉన్నారు? అమ్మవారు, గరుడాళ్ళు వారు, స్వామి అంటే అకారవాచ్యుడైనటువంటి పరమాత్మ
ఉకారవాచ్యురాలైనటువంటి లక్ష్మీ స్వరూపిణైనటువంటి గోదమ్మవారు, మకారవాచ్యుడైనటువంటి జీవస్వరూపమైనటువంటి గరుడాళ్వారు. ఇలా ముగ్గురు. అలా అంతేకాక పరమాత్మ అమ్మవారు పెరియాళ్వార్ల మూల అవతారమైనటువంటి గరుడాళ్వారు. ఈ విధంగా అక్కడ సన్నివేశం ఉంటుంది. ప్రణవాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా దర్శింపజేసేటటువంటి ఒకనొక క్షేత్రం, ప్రణవార్థాన్ని మనకు దర్శింపజేసేటటువంటి ఒకనొక క్షేత్రం. అలాంటి అణిపుదువై భూమండలానికి ఆభరణమైనటువంటి క్షేత్రం. పైంగమల కంటిరియల్ పట్టరఫిరాన్ కోదై సొన్నా. గోదమ్మవారు తను దాన్ని పరిచయం చేసుకుంటున్నారు. మనని ఎలా పరిచయం చేసుకోవాలి అంటే మనని పరిచయం చేసుకునే విధానం నేర్పుతున్నారు. మనని మనంగా పరిచయం చేసుకోకూడదు. మనకుండే యోగ్యతలు చెప్పుకుని పరిచయం చేసుకోకూడదు. ఆచార్యుల ద్వారా మనని మనం పరిచయం చేసుకోవాలి. దాన్ని ఆండాళమ్మవారు ఈ మాట ద్వారా మనకు నేర్పుతున్నారు. భూమండలానికే ఆ ఊరు ఆభరణంగా ఉండేటట్టుగా ఆ ఊరికే ఒక ఆభరణమై పరమాత్మకే ఒక ఆభరణమైనటువంటి అమ్మవారు చెబుతున్న మాట ఇది. పరమాత్మకే ఈవిడ ఆభరణం. అలాంటి పరమాత్మకే ఆభరణం ఏంటంటే ఈవిడ ఎంత గొప్పవారంటారు. అంత గొప్పవారు తన గురించి నేను పరమాత్మకి ఆభరణమైన వాడిని, ఆభరణమైన దానిని అని చెప్పలా. ఏమని చెప్తున్నారు? తమ ఆచార్యుల ద్వారా పరిచయం చేసుకుంటున్నారు తమని. అలాగే నాట్యారు తిరుమడు అనే గ్రంథంలో ఆండాళమ్మ గారు రంగనాథుడు వచ్చి నాకు దర్శనాన్ని ఇచ్చినా నేను దర్శించుకోను. మా గురువు గారు పిలిస్తే రంగనాథుడు వస్తే అప్పుడు నేను సేవిస్తాను. తనంతట తాను వచ్చి నాకు దర్శనాన్ని ఇచ్చినా నేను ఆయనని దర్శనం చేసుకోను అని చెప్తారు. ఆచార్య వైభవాన్ని చెప్పి మనల్ని మనం పరిచయం చేసుకోవాలి. ఆచార్యుల ద్వారా మనం లోకానికి పరిచయం చేసుకోవాలి. దాన్ని ఇక్కడ ఆండాళమ్మ వారు మనకు తెలియజేస్తున్నారు. ఈ గోదమ్మ వారికి తండ్రి గారు ఆయనే, ఆచార్యుడు ఆయనే. ఏమిటండి వీరి యొక్క గొప్పతనం? పైంగమల తంచెరియల్ పట్టరభిరాన్. భట్టనాథులని ఆయనకి పేరు. భట్టనాథులు అనేటటువంటి పేరు కలిగినటువంటి వీరు పైంగమల తంచెరియల్ అంటే తమ మెళ్ళలో తులసిమాలలు ఉన్నాయి, తామర పూసల మాలలు ఉన్నాయి. ఏమిటండి తులసిమాలలు, తామర పూసల మాలలు వారి మెళ్ళ వేసుకునేటువంటి ఆ మాలలను ఎందుకు చెప్పారు అంటే తామర జ్ఞానానికి చిహ్నం. తామరయాల్ కేళ్వన్ ఒరువనయే నోక్కుం ఉణర్వు అని నిన్న మనం విన్నాం. జ్ఞానం అంటే తామరలో ఆవిర్భవించిన లక్ష్మీదేవికి భర్తగా ఉండే పరమాత్మని గురించి తెలుసుకొనడమే జ్ఞానం అని. కనుక తామర పూసలు అంటే జ్ఞానానికి గుర్తు, తులసి పూసలంటే భక్తికి గుర్తు. జ్ఞాన భక్తులు దాన్ని అనుసరించి వచ్చేటటువంటి వైరాగ్యం, జ్ఞానభక్తి వైరాగ్యములు పరిపూర్ణంగా కలిగినటువంటి మహానుభావులు. ఎంతటి జ్ఞానం కలిగిన వారంటే పరమాత్మకు కూడా ఉపకారం చేసేంత జ్ఞానం. స్వసురం అమరవంజం రంగనాథస్య సాక్షాత్ అని, సాక్షాత్ రంగనాథుడికే స్వసురం మామగారు అయ్యారు. మామగారు అయ్యి దేవతలందరూ ఈయన్ని సేవించేటట్టుగా, దేవతలు రంగనాథుడిని సేవించడం మానేశారు. గోదమ్మతో స్వామికి వివాహం అయిన తర్వాత ఎవరిని సేవిస్తున్నారు? పెరియాళ్ళ వారిని సేవిస్తున్నారు అన్నారు. అలాంటి నిత్యసూరుల చేత సేవింపబడేటటువంటి ఒకానొక వైభవాన్ని లోకానికంతటికీ కూడా పూజ్యుడైనటువంటి పరమాత్మకు కూడా పూజ్యుడైనటువంటి మహానుభావుడు. మామగారు అంటే స్వసుర పంచమో గురువు అని మామగారిని కూడా ఒక గురువుగా చెప్పేటటువంటి ఒక శాస్త్రవచనం ఉన్నది. అలాగా మామగారు పరమాత్మ జగద్గురువు అయినటువంటి
స్వామికి కృష్ణం వందే జగద్గురు అని జగద్గురు అయినటువంటి స్వామికి కూడా గురువైనటువంటి ఒక ఆనక వైభవం పెరియాళ్ళ వాళ్ళకు ఉంది అని ఆ వైభవాన్ని చెబుతున్నారన్నమాట. పైంగమల తంకరియల్ పటరపిరాన్ కోదసన్న, ఇలాంటి గొప్ప వైభవం కలిగిన పెరియాళ్ళ వాళ్ళ యొక్క శిష్యురాలైన తిరువడి సంబంధం కలిగిన గోదమ్మ చెప్పినటువంటి పాసురాలు. చెంగ తమిళమాలై ముప్పదం తప్పామే, ఈ పాసురాలు ఎలా అనుసంధానం చేయాలి? చెంగ తమిళమాలై గుంపులు గుంపులుగా గోష్ఠిగా అనుసంధానం చేయదగినటువంటి పాసురాలు అని. సంగతమిళ్ అనేటటువంటి ఒకానొక భాషా ప్రక్రియలో అందించినటువంటి పాసురాలు అని ఒక అర్థం. ఇలాంటి ఈ పాసురాలు 30 తప్పామే, 30 పాసురాల్ని ఒక్కటి కూడా వదలకుండా మనం అనుసంధానం చేయాలి అని. అదేమిటండి ఒక్కటి కూడా వదలకుండా ఎలా? కొన్ని వదిలేస్తే నష్టం ఏమిటి అంటే, ఒక రత్నాలహారం చేయించుకున్నప్పుడు అందులో ఏదో ఒక రత్నాన్ని తీసేద్దాం అనుకుంటామా? అవకాశం ఉండదు. చూడండి 30 పాసురాలు, ఆ 30 పాసురాలు కూర్చున్నటువంటి కూర్పు, అందులో చెప్పిన విషయాలు చూస్తే ఏం మానేద్దామో మీరే చెబుదురు. కానీ మొట్టమొదటి పాసురంలో ఈ వ్రతం ఎవరిని గురించి చేస్తున్నామో, ఈ వ్రతం చేయడానికి కావలసినటువంటి యోగ్యత ఏమిటో చెప్పారు. అది తీసేద్దామా? రెండవ పాసురాన్ని వ్రతం చేసేవాళ్ళు ఆచరించవలసినటువంటి నియమాలు చెప్పారు. అది తీసేద్దామా? మూడవ పాసురంలో మనకి తరగనటువంటి సంపదలు కలుగుతాయి అని అవాంతర ఫలాన్ని చెప్పారు. అది తీసేద్దామా? నాలుగవ పాసురంలో వానదేవుణ్ణి నియమించి లోకమంతా చల్లబడేటట్టుగా వర్షం కురవయ్యా అని చెప్పారు. అది తీసేద్దామా? ఐదవ పాసురంలో మన యొక్క పాపాలన్నీ భగవన్ నామం చెబితే పోతాయి అని చెప్పారు. అది తీసేద్దామా? 6 నుంచి 15 వరకు 10 మంది పెద్దల్ని నిద్రలేపారు. ఈ 10 పాసురాలు తీసేద్దామా? 16లో పరమాత్మ సన్నిధికి, నందగోపుడి సన్నిధికి వెళ్ళేటటువంటి సన్నివేశం చెప్పారు. భగవంతుడి యొక్క సన్నిధికి మనం ఎలా వెళ్ళాలో తెలియజేశారు. ఆ పాసురం తీసేద్దామా? 17వ పాసురంలో నందగోపుడు, యశోదమ్మ, కృష్ణ పరమాత్మ, బలరాములు క్షయించి ఉండే సన్నివేశాన్ని చెప్పి వారిని నిద్రలేపేటటువంటి పాసురంగా అందించారు. ఈ పాసురం తీసేద్దామా? 18, 19, 20 పాసురాల్లో నీలా అమ్మవారి యొక్క వైభవం చెప్పారు. లక్ష్మీదేవి పురుషకారాన్ని చెప్పారు. ఈ 3 పాసురాలు తీసేద్దామా? 21వ పాసురంలో పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని, ఆయన ఔదార్యాన్ని చెప్పారు. ఆ పాసురం తీసేద్దామా? 22వ పాసురంలో పరమాత్మ దగ్గరికి వెళ్ళి మనం ఏం ప్రార్థన చెయ్యాలో చెప్పారు. దాన్ని తీసేద్దామా? 23వ పాసురంలో సింహాసనం వేసి సింహాసనంలో కూర్చో స్వామి అని ప్రార్థించారు. అది తీసేద్దామా? 24వ పాసురంలో మంగళాశాసనం చేశారు. మంగళాశాసన పాసురం తీసేద్దామా? 25వ పాసురంలో ఆయన అవతార రహస్యాన్ని చెప్పారు. అది తీసేద్దామా? 26వ పాసురంలో వ్రతానికి తమకు కావలసినటువంటి సామగ్రిని చెప్పారు. అది తీసేద్దామా? 27వ పాసురంలో అక్కాడ వడిసెల ప్రసాదాన్ని భోజనం చేయడం చెప్పారు. ఆ ప్రసాద పాసురం తీసేద్దామా? 28లో పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా విన్నపం చెయ్యాలో ఆ విన్నపం చేసేటటువంటి క్రమాన్ని చెప్పారు. దాన్ని తీసేద్దామా? 29వ పాసురంలో కైంకర్యం అంటే ఏమిటో, అది ఎలా ఉండాలో చెప్పారు. అది తీసేద్దామా? 30వ పాసురంలో ఫలశ్రుతిని చెప్పారు. ఇది తీసేద్దామా? ఏది తీసేద్దామని చెప్పండి. ఏ ఒక్కటి వదలడానికి వీలు లేని
గొప్ప వైభవం కలిగినటువంటి అద్భుతమైనటువంటి పాసురాన్ని సంగతనీయమాలై 30 తప్పనే ఏ ఒక్కటి వదిలేసినా విలువైన వజ్రాన్ని పోగొట్టుకున్న వారమే అవుతాం. అలాంటి 30 పాసురాన్ని తప్పకుండా మనం అనుసంధానం చెయ్యాలి. 30 రోజులు వ్రతాన్ని తప్పకుండా చెయ్యాలి. చేసి ఇంగు పరుసురప్పార్ ఈ భావన కలిగిన వారు, ఏ భావన కలిగిన వారు ఈ 30 పాసురాల్ని మేము తప్పకుండా అనుసంధానం చేస్తాము, ఈ 30 రోజులు వ్రతాన్ని తప్పకుండా మేము చేస్తాము అనేటటువంటి ఒకానొక భావన కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అని ఒక అర్థం. అంతేకాదు ఆండాళమ్మవారు ఏ భావనతో ఈ పాసురాన్ని చెప్పారో అలాంటి భావబంధం కలిగి పాసురాన్ని చెప్పడం అని ఒక అర్థం. ఆండాళమ్మవారు చెప్పినటువంటి భావంతో మన జన్మలో మనం పాసురాలు చెప్పగలమా? మన వల్ల కానే కాదు. మరి ఎలాగండి అన్నారు. అమ్మవారు చెప్పినట్టుగా అమ్మవారికి పరమాత్మ విషయంలో ఎంతటి ప్రేమ ఉందో అంతటి ప్రేమను మనం కూడా కలిగి ఉండి, అమ్మవారికి పరమాత్మ విషయంలో ఎలాంటి భావావేశం ఉందో అలాంటి భావావేశం కలిగి ఉండి ఈ పాసురాన్ని చెప్పడం మనకి సాధ్యం కానే కాదు. ఇంగు ఈ పరిసు ఉరైపార్ అలాంటి భావనతో పాసురాలు చెప్పడం సాధ్యం కాదు కదా, కనుక మనకి ఫలం లభించదు అని మీరేం దగ్గర పెట్టుకోకండి. దీనికి మన పెద్దలు ఒక అద్భుతమైనటువంటి శ్రీ సూక్తిని, పరాశర భట్టారకుల వారు ఒక అద్భుతమైన శ్రీ సూక్తిని అనుగ్రహించారు. కండ్రిడంద తలనాహు తోర్కన్నిత్తి ఇరంగు మాపోలే ఈ పాసురం కొండు పుహ నమక్కు ఫలికం అని. ఆ భావన మనకు ఉండదు. 1,00,000 జన్మలెత్తినా ఇలాంటి భావన మనకు కలగదు. మరి ఎలాగ మనం బాగుపడ్డాం? మరి ఎలాగ మనం భగవత్ కటాక్షం పొందడం అంటే ఈ పాసురాన్ని మనం అనుసంధానం చేస్తూ పరమాత్మ సన్నిధిలోకి ప్రవేశించామనుకోండి, అంటే పరమాత్మ కైంకర్యాన్ని ఈ పాసుర అనుసంధానం ద్వారా చేశామనుకోండి, ధనుర్మాస వ్రతాన్ని ఈ పాసురం అనుసంధానం చేస్తూ చేశామనుకోండి, చేస్తేట పరమాత్మ కటాక్షించేస్తాడు. ఈ భావన ఉండక్కర్లా. అమ్మ మాట మీ మాటగా మీరు చెబితే చాలు, అమ్మ మాటను అనువదిస్తే చాలు. అనువదించడం అంటే తిరిగి చెప్పడం అన్నమాట. అమ్మ చెప్పిన మాటని తిరిగి చెప్పడం, చెబితే చాలు, ఫలం తప్పకుండా కలుగుతుంది. అలా ఉంటుందా అంటే ఉంటుంది అన్నాడు. ఎలాగా అంటే కండ్రిడంద తలనాహు అంటే తొలిసూరు ఆవుంది, పాపం దూడ చచ్చిపోయింది. దూడ చచ్చిపోతే రైతుకి బెంగ పట్టుకుంది. పాలు ఇవ్వదేమో, ఇంకా తొలిచూరు ఆవు ఇప్పుడు పాలు ఇవ్వకపోతే ఆవు పాడైపోతుంది అని ఆయన బెంగ పెట్టుకున్నాడు. బెంగ పెట్టుకుంటే ఎవడో వచ్చి చెప్పాడు, ఒరే తెలివి తక్కువవాడా, ఆ దూడ పైన ఉండేటటువంటి చనిపోయిన దూడ పైన ఉండేటటువంటి చర్మంతో ఒక గడ్డి దూడను దాన్ని తయారు చెయ్యి, ఆ గడ్డి దూడకి చేటపెయ్యి అని పేరు, ఆ చేటపెయ్య ఎదురుకుండా కట్టేసేయి, కట్టేస్తే ఆవు నీకు పాలిచ్చేస్తుంది పూర్తిగా అని చెప్పి చెబితే ఈయన దూడను తయారు చేసి ఆవుకు ముందు కట్టేశాడు. ఇంతకు ముందు అయితే దూడ ఉంటే దూడ వాటా పాలు వదిలేయవలసి వచ్చేది. ఇప్పుడు ఆ దూడ వాటా పాలు కూడా పిండేసుకుని తాగేస్తున్నాడు. ఎలా అయితే ఒక చాటపెయ్యకి కరిగిపోయి గోవు పాలని వర్షిస్తోందో అలాగే పరమాత్మ కూడా అమ్మని ఆధారంగా చేసుకుని, అమ్మ సూక్తి ఇది అని అమ్మని ఆధారంగా చేసుకుని ఆ సూక్తిని మనం చెప్పడం చేత మనకి అలాంటి కటాక్షాన్ని, గోదమ్మకి ఎలాంటి కటాక్షాన్ని అయితే వర్షించాడో అలాంటి కటాక్షాన్ని మనకు కూడా వర్షిస్తాడు. ఎలాగా? అది దూడ చనిపోయినటువంటి ఆవు చాటపెయ్యకి కరిగిపోయి చాటపెయ్యని చూచి చాటపెయ్యని దానికి మాత్రం తెలీదా? తెలుసు. కానీ చాటపెయ్యని ఎదురుగా పెట్టుకొని ఎందుకు పాలను కురిపిస్తోంది అంటే తన దూడని తలచుకుని పాలు కురిపిస్తోంది.
అలాగే గోదమ్మని తలుచుకుని గోదమ్మ మాటి అని తలచుకుని మనని కటాక్షిస్తాడు అని, మనను అనుగ్రహిస్తాడు అని చెబుతున్నారు. అంతేకాకుండా ధనుర్మాస వ్రతం ప్రారంభం అవుతుంది. ఒక ఆయన గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళేట. వెళితే రేపటి నుంచి ధనుర్మాస వ్రతం అయ్యా, ప్రతిరోజురా పెరుమాళ్ళని సేవించుకో, వాసుల విన్నపం సేవించుకో, తీర్థాన్ని ప్రసాదాన్ని స్వీకరించు అన్నారు గురువు గారు. అంటే శిష్యుడు అన్నాడు, గురువు గారు సాధ్యం కాదండి, 50 రోజులు రావడం నా వల్ల కాదండి, 30 రోజులు అంటున్నారు అన్నాడు. ఓన్లీ 30 రోజులు రాకపోతే రాకపోయావు, కానీ ముఖ్యమైన పాసురాలు 10 పాసురాలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన 10 పాసురాలకి రా, ఆ రోజునే తీర్థ ప్రసాదాలు. 10 రోజులండి, అస్సలు సాధ్యం కాదండి. సరిపోన్లే, మొదటి రోజు రా, 16వ పాసురానికి రా, 30వ పాసురానికి రా, 1, 16, 30 చాలన్నా. అది సాధ్యం కాదండి. పోనీ ఆఖరి పాసం రోజు నేను వస్తావా ఫలాన్ని పట్టుకుపోవడానికి అన్నారు గురువు. ఆ రోజు అస్సలు కుదరదండి, పండగ ఆ రోజు. అంటే అప్పుడు గురువు గారు చెప్పట్టే, సరేలే, దయామయులైనటువంటి ఆచార్యుల స్వభావం ఎలా ఉంటుందో చూడండి. సరేలే, రాలేకపోతే పోనీ ఓ పని చెప్తాను, చేస్తావా? చెప్పండి గురువు గారు. మా గురువు గారు ఉదయాన్నే నిద్రలేచారు. మా గురువు గారు ధనుర్మాస వ్రతానికి ఉపక్రమిస్తున్నారు. మా గురువు గారు తిరుప్పావై సేవాకాలం చేస్తున్నారు. మా గురువు గారు ఈ పాటికి పాసుర విన్నపం చేస్తూ ఉంటారు. మా గురువు గారు తీర్థ ప్రసాదాలను ఇస్తూ ఉంటారు. ఇది తలుచుకోగలవా? దానికేం భాగ్యం అండి, ఇంటి దగ్గర కూర్చుని ఎంత పనైనా చేస్తాను నేను అన్నాడు. అయితే తలుచుకో చాలు, నువ్వు బాగుపడతావు అని అనుగ్రహించారు అని. ఆ విధంగా లోకమంతా ఉజ్జీవించాలని ఆండాళమ్మ వారి వ్రతాన్ని చేసింది అని. ఇందు పరుసురైపార్ ఇరిరండు మాల్వరైతోల్. ఎవరికైతే ఈ తిరుప్పావి 30 పాసురాన్ని అనుసంధానం చేసేటటువంటి ఒకనొక భావన ఉంటుందో, ఆ భావన ఉన్న వాళ్ళకి ఈరిరండు మాల్వరైతోల్, చతుర్భుజాలు కలిగినటువంటి స్వామి. ఇరండు అంటే 2, ఈరిరండు 2 రెళ్ళు, ఎన్ని? 4 భుజాలు కలిగినటువంటి మాల్వరతోల్, పర్వతాలు లాంటి 4 భుజాలు కలిగినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో, చెంగణ్ తిరుముహత్తి, ఎర్ర తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి పరమాత్మ, సెల్వత్ తిరుమాల, గొప్ప సంపద కలిగినటువంటి ఆ లక్ష్మీపతిగా ఉండేటటువంటి స్వామి యొక్క ఎంగుం తిరువరుళి పెట్టి దయని అంతటా పొంది ఇంబురువర్ ఆనందిస్తారు అని చెబుతున్నారు. ఈ పాసురంలో గోపికల యొక్క ముఖ సౌందర్యం చెప్పారు. చెంగల్ తిరుమూహత్తు అని పరమాత్మ యొక్క ముఖ సౌందర్యం చెప్పారు. చెంగన్ తిరుమూహత్తు అని భక్తులు పరమాత్మ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే వాళ్ళ ముఖాల్లో కలిగేటటువంటి ఆనందం ఎలా ఉంటుందో ఈ పాసురం ద్వారా చెప్పారు అని. వ్రతం పూర్తవడం చేత, భగవత్ కటాక్షం కలగడం చేత భక్తుల ముఖంలో ఆనందం, భక్తులతో కలిసి ఉండడం చేత ఈ భక్తులు నా దగ్గరికి చేరారు అని పరమాత్మ ముఖంలో ఉండేటటువంటి ఆనందం. ఇలాగ ఉభయులు పరమానంద భరితులు అవుతున్నారు. సర్వేశ్వరుడికి ఆనందమే, జీవుడికి ఆనందమే. దాన్ని చెబుతున్నారు. ఆ స్వామి యొక్క కటాక్షం అంతటా పొందుతారు. పరమాత్మ యొక్క కటాక్షం అని చెబుతూ ఎంగుం తిరువరుళ్, తిరు అరుళ్ అనడం చేత లక్ష్మీ కటాక్షం అని చెప్పచ్చు. పరమాత్మ యొక్క పరిపూర్ణమైన కటాక్షం ఈ వ్రతం చేసిన వారు పొందుతారు అని చెప్పుకోక అంతటా పొందుతారని ఒక మాట. ఎంగుం అన్నారు. ఏమిటండి అంతటా అంటే ఈ సంసారంలో ఉన్నంతకాలం భగవత్ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ సంసారాన్ని వదిలి పరమపదానికి చేరిన తర్వాత అక్కడ భగవత్ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఎక్కడా కావాలి, అక్కడా కావాలి. అంటే లక్ష్మీ కటాక్షం అంటే మీరు లౌకికమైనటువంటి ద్రవ్యంతో పోల్చకండి. లక్ష్మీ కటాక్షం అంటే భగవంతుడికి సేవ చేయడానికి మనకి కావలసినటువంటి ఒక శక్తిని, యుక్తిని, భక్తిని ఇచ్చి ఆ సేవ యందు మనకు ఒక ఆసక్తిని కలగజేసి
పరమాత్మ సేవ చేయడానికి ఆవిడ మనకు ఒక శక్తినిస్తుంది. అంతేకాక మన మీద పరమాత్మకి ఎటువంటి ఆగ్రహం కలగకుండా పరమాత్మ మనని స్వీకరించేటట్టుగా చేస్తుంది. అంతేకాక పరమపదానికి వెళ్ళిన తర్వాత పరమాత్మ యొక్క నిత్య కైంకర్యంలో మనం పాల్గొనేటప్పుడు మనం చేసేటటువంటి ఆ కైంకర్యం ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క మనసులో పడేటట్టుగా చేస్తుంది అని ద్వయమంత్రం పూర్వవాక్యంలో ఉండే శ్రీమత్ శబ్దానికి అర్థం ఏమిటంటే పురుషకారంగా ఉండి మన దోషాలు పరమాత్మకు కనపడకుండా చేసి మనని స్వీకరించేలా చేస్తుంది అని అర్థం. అంతేకాకుండా ఉత్తర వాక్యంలో ఉండేటటువంటి శ్రీమత్ శబ్దానికి అర్థం ఏమిటంటే మనం పరమపదానికి చేరిన తర్వాత పరమాత్మ కైంకర్యం చేసేటప్పుడు ఆ కైంకర్యం తాను కూడా స్వీకర్తగా ఉండి పరమాత్మ పక్కన ఉండి ఆ కైంకర్యాన్ని స్వీకరిస్తూ ఆ కైంకర్యం పరమాత్మ యొక్క మనసులో బాగా పడేటట్టుగా మనకి మరింతగా కైంకర్యాన్ని పరమాత్మ అనుగ్రహించేట్టుగా చేసేటటువంటి ఒకనొక శక్తి అమ్మకున్నది అని 2 ప్రయోజనాలు కలుగుతాయి. దాన్ని ఇక్కడ ఎంగుం తిరువరుడు పెట్టి ఇంబురువర్. అంతటా లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం, పరమాత్మ యొక్క కటాక్షం ఉంది. శ్రీ యొక్క కటాక్షాన్ని ఇంబురువర్ ఆనందిస్తారు అని ఆండాళ్ అమ్మవారు ఈ పాసురం ద్వారా మనకి తెలియజేశారు. 30 రోజులు చాలా శ్రమపడి మీరందరూ ఈ కాలక్షేపానికి ఇచ్చేయడం అంటే ఫోన్లోకి విచ్చేసి యాప్లోకి విచ్చేసి ఈ ప్రవచనాన్ని చాలా శ్రద్ధగా విన్నారు. నేను చెప్పింది ఏమీ పెద్ద విశేషం ఏం లేదు, కానీ మీ ప్రేమే చాలా గొప్పది. ప్రేమతోటి అమ్మవారి యొక్క శ్రీ సూక్తుల్ని శ్రవణం చేశారు. ఇలాగా ఈ శ్రీ సూక్తుల్ని మీకు అందించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలందరికీ నేను అనేకమైనటువంటి దాసోహపూర్వకమైన మంగళాశాసనాలు చేస్తున్నాను. అలాగే ఈ 30 రోజులు నా యొక్క మాటలు కఠినంగా ఉన్న కఠోరంగా ఉన్న ఈ మాటలన్నిటినీ వాటిని ఒక శ్రీ సూక్తులుగా భావన చేసి విన్నటువంటి మీ అందరికీ కూడా అనేకమైనటువంటి మంగళాశాసనాలు, స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఎందరుమానాల యొక్క పరిపూర్ణమైన కటాక్షం మీకు కలుగుగాక అని అనేక మంగళాశాసనాలు శ్రీమచ్చై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.